హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 27 అధ్యాయము మరి 3వ వచనాన్ని చదువుతున్నాను. రాయి బరువు, ఇసుక భారము, మూడిని కోపము, ఆ రెండింటికంటే బరువు. లేఖనములో మనం చూస్తున్నాం 22వ వచనం. మూడిని రోటిలోని గోధుమల్లో వేసి రోకట దంచినను వాని మూడత వాని వదిలిపోదు. చేరువచ్చిన ప్రియులందరికీ యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథము చాలా శ్రేష్టమైన విషయాలు బయట పెడుతూ ఉంటుంది. 3వ వచనములో మనం చదువుతుంటే రాయి బరువు, ఇసుక భారము, మూడిని కోపము, ఆ రెండింటికంటే బరువు. దైవ గ్రంథం బైబిల్లో మనం చూస్తున్నాం ఎంతో స్పష్టముగా వ్రాయబడిన సత్యాలు. అంటే మూర్ఖుడు అనేవాడు వాని కోపము రాయి కంటే బరువట, ఇసుక కంటే భారమంట. మూర్ఖుణ్ణి మనము స్థిమితపరచుట అసాధ్యం. మూర్ఖుడు స్థిమితపడాలి అంటే దేవుని యొద్దకు రావాలి. మూర్ఖుడు ఎలాంటి పరిస్థితిని కలిగి ఉంటాడో 22వ వచనములో మనం చదువుతున్నాం. 27 అధ్యాయం 22. మూడుని రోటిలోని గోధుమలు వేసి రోకట దంచినను వాని మూడత వదిలిపోదు. ఒక మూర్ఖుడు ఉన్నాడు అనుకోండి, ఆ మూర్ఖుని కూర్చే కోపం అంట రాయి కంటే బరువైనది, ఇసుక కంటే భారమైనది. అంతేకాదు మూర్ఖుని యొక్క మూఢత్వాన్ని గోధుమలలో వేసి రోకట దంచిన, రోకలతో దంచామనుకోండి, వాని మూడత వాని వదిలిపోదు. అలాంటిది మూర్ఖత అనేది. చాలామందిని మనం చూడండి, మూఢ భక్తితో ఉంటారు, మూఢ విశ్వాసంతో ఉంటారు. వారు వెళ్ళే త్రోవే సరైనది అనుకుంటారు, వారు వెళ్ళే మార్గాలే సరైనవి అనుకుంటారు. ఇలాంటి అంధత్వంతో మనుష్యులు బ్రతుకుతూ ఉంటారు. అయితే దైవ గ్రంథం బైబిల్ చెప్పుచున్న సత్యమేమనగా ఎంతో స్పష్టముగా మనం చూస్తున్నాం. వానిని రోటులో వేసి దంచినను వాని మూడత వానిని వదిలిపోదు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దైవ గ్రంథం పలికే మాటలు ఎంతో విలువైనవి. కొంతమందికి క్రీస్తుని గురించి చెప్తాం, అయ్యా ప్రభువుని నమ్మండి, ప్రభు యేసుక్రీస్తు ద్వారా పాపక్షమాపణ, ఆత్మకు రక్షణ, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య మోక్షము ఉంటుందని చెప్పిన మూఢతతో వారు ఏమంటారంటే, మాకు తెలుసులండి, మా మతం మాకుంది, మా దేవుడు మాకున్నాడు, మా మార్గాలు మాకున్నాయి అని అంటారే తప్ప దాని గురించి ఆలోచించుటకు కూడా అవకాశం ఇవ్వరు. వారికి ఏదైనా ఒక పత్రిక, మనము ఒక పుస్తకం కనుక మనం ఇస్తే, మాకు ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఇవి అక్కర్లే తీసేయండి అంటారు. కాబట్టి దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం, మూర్ఖుని యొక్క మూఢతను రోటులో వేసి గోధుమలతో పాటు దంచిన వాని మూఢత వదిలిపోదట. అయితే ఎంత భయంకరమైన మూర్ఖుడినైనా మార్చగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారే. బైబిల్ గ్రంథములో అలాంటి ఒక మూర్ఖుణ్ణి ప్రభువారు మార్చారు. అతడే అపోస్తలుడైనటువంటి పౌలు. అతడు ఎంత మూర్ఖుడంటే తన యొక్క మతము గొప్పదనుకొని క్రీస్తును నమ్మిన వారిని బెదిరించి, హింసించి, హత్య చేసి వారిని ఈడ్చుకొని రావటం ప్రాణాధారంగా పెట్టుకున్నవాడు.
అతన్ని ఎవరునూ బాగు చేయలేకపోయారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ భయంకరమైన మూఢత్వము నుండి అతన్ని విడుదల చేసి తన పనిముట్టుగా, తన ఆయుధముగా అతనిని వాడుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఎవరు విడిపించలేని మూఢత నుండి, మూర్ఖత నుండి విడిపించగలిగిన సమర్థుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే. కాబట్టి ఈ మాటలు వింటున్న బిడ్డలారా గ్రహిద్దాం. మన బిడ్డల యొక్క మూర్ఖత, మన యవనస్తుల యొక్క మూర్ఖత, భర్తలు భార్యల యొక్క మూర్ఖతలు పోవాలంటే యేసుక్రీస్తు తప్ప వేరే ప్రత్యామ్నాయం ఏం లేదు. ప్రభువునందు విశ్వాసం ఉంచుతాం. దేవుడు ఈ మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన నమ్మకమైన మా దేవాన్ని వాక్యమును ముద్రించి ప్రజలకు మేలు చేసి వారి మనోనేత్రాలను వెలిగించి వారి గుడ్డితనమును తొలగించి నీ వైపు త్రిప్పుకొని మహిమ పొందమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో మాటలు ప్రయోజనకరంగా చేసి ఆత్మకు మేల్కొల్పు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారా ఇలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.